హలో ఎవరివన్, ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం. దానికి కావాల్సినవి మనం ముందుగానే బాయిల్ చేసుకున్న పప్పు, అందులోకి వెజిటేబుల్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, బెండకాయ, క్యారెట్, దొండకాయ, డ్రమ్ స్టిక్, కొత్తిమీర కొంచెం. తాలింపులోకి జీలకర్ర, ఆవాలు, క్రష్డ్ వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నాను. అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇందులో ఎండుమిర్చి, ధనియా, జీలకర్ర, కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయ, కరివేపాకు. చూడండి, ఇట్లనే కలుపుకుందాం. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు డ్రమ్ స్టిక్, దొండకాయ, క్యారెట్ కొంచెం వీటిని ఫ్రై చేయాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ జానీస్ మానియా. చూడండి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నాం. టమాటా అండ్ బెండకాయ పెట్టేసుకొని కొంచెం ఇవి బాయిల్ చేసుకుందాం. చూడండి ఈ మినిమం ఒక 50% బాయిల్ అవ్వాలి. మూత పెట్టుకొని సిమ్లో కొంచెం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా పులుసు, చింతపండు పులుసు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. కొంచెం కారం. చూడండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ పులుసులో బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసిన పప్పు వేసుకుందాం. చూడండి సాంబార్ ఇలా ఉంది. కొంచెం వాటర్ పోసుకుందాం. చూడండి సాంబార్లో అన్నీ వేసేసాం మనం. సరిపడా వాటర్ కూడా పోసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes బాయిల్ చేసుకుందాం.
చూడండి, ఇంకో 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ జానీస్ మానియా. చూడండి, సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఒకసారి కలుపుకుందాం. చూడండి, టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. అన్ని వెజిటేబుల్స్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. If you like my videos, please do subscribe Janis Mania. Thank you for watching my channel.